హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బిందుగోన కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ చేసి చెప్పేయండి. సో ఈ రోజు వచ్చేసరికి ఫ్రైడే అనమాట, March 8 శివరాత్రి రోజు అనమాట. సో నేను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:30కి లేసేసాను. ఎందుకనంటే మేము ఒక శివుడి టెంపుల్కి వెళ్తున్నాము. సో శివరాత్రి రోజు ఆబ్వియస్లీ అందరూ శివుడి టెంపుల్కే వెళ్తారు, అందులో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా? బట్ నేను వెళ్ళే టెంపుల్ అయితే మాత్రం కొంచెం స్పెషల్ అయితే ఉందన్నమాట. సో నేను అమ్మ అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఇంకొక కొంతమంది ఆంటీ వాళ్ళు మేము నలుగురం కలిసి వెళ్తున్నామన్నమాట. సో ఈ శివుడి గుడి వచ్చేసరికి సూలూరుపేట దగ్గరలో ఉంటుందన్నమాట. సో ముందుగా నేను ఇక్కడ 4:30కి లేసేసేసాను. అండ్ అలాగే ఒకసారి మొత్తం హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి కదా, అంటే నేను ముందర రోజే ఇల్లులు మొత్తం తుడిచి పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఆల్రెడీ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కర్టన్స్ కానీ బెడ్షీట్స్ కానీ మొత్తం క్లీన్ చేసేసేసి పెట్టేసుకున్నాను అనమాట. మనకి ఫెస్టివల్ వస్తుంది అని అంటే ఒక 3-4 డేస్ ముందర నుంచే మనం ప్రిపరేషన్ చేసుకుంటా క్లీన్ చేసుకుంటా వస్తేనే ఫెస్టివల్ రోజుకి వర్క్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. సో ఇంకా పెట్స్ ఉన్న వాళ్ళ ఇంటికైతే ఇంకొంచెం ఎక్స్ట్రా క్లీనింగ్ అనేది అవుతుంది. సో అది అందరికీ పెట్స్ ఉన్న వాళ్ళందరికీ ఐడియా ఉంటుందన్నమాట. సో నాకు కూడా సేమ్ అంతే, ఒక 3-4 డేస్ ముందర నుంచే నేను విండోస్ని డోర్స్ని అలా క్లీన్ చేసుకుంటూ వచ్చుకుంటాను. సో హౌస్ మొత్తం క్లీన్ అయిపోయింది ఆ రోజు. అండ్ ఫస్ట్ ఇంకా ప్రసాదం చేయాలి కదా, సో అందుకని ఫస్ట్ నేను ఇక్కడైతే స్నానం చేసేసి వచ్చేసాను అనమాట. సో బాత్ చేసిన తర్వాతే వంట ప్రిపేర్ చేస్తామని. సో ఇక్కడైతే ప్రసాదంతో పాటు కుమార్కి వైట్ రైస్, అలాగే ఇక్కడ ప్రసాదము పులిహోర అండ్ కొంచెము పెరుగు పులుసు అండ్ ఇంకా వడియాలు అయితే చేసేసాను అనమాట. కుమార్కి వైట్ రైస్లోకి వడియాలు పెరుగు పులుసు, అలాగే నైవేద్యం పులుసు అన్నం కూడా ఉంటుంది. అండ్ మా వాటికి కూడా అన్నం వండేసి పెరుగన్నం కలిపి పెట్టేసాను. అండ్ ఆ కవర్ వచ్చేసరికి నేను టెంపుల్కి తీసుకువెళ్ళాల్సిన టెంకాయ ఆకు ఒక్క, సో అవన్నీ అందులో పెట్టుకొని ఉన్నానమాట. అండ్ తర్వాత వంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి స్నానం చేసి వచ్చేసి దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో దీపం పెట్టేసుకొని శివుడికి నైవేద్యం ఇచ్చేసి టెంకాయ కొట్టేసిన తర్వాత ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను. సో ఇదే నా శారీ. సో ఈ శారీ వచ్చేసరికి నేను బయట ఆఫ్లైన్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చే వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. సాఫ్ట్ లెనిన్ టిష్యూ శారీ అనమాట. ఇది శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నేను ముందర రోజే ప్రీపెటల్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట, నీట్గా ఐరన్ చేసేసుకొని ఫిల్స్కి అలాగే మొత్తము. సో శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మధ్య లావెండర్ పర్పుల్ కలర్ మంచి ట్రెండ్లో ఉంది కదా, సో నేనైతే ఇలా బ్లౌజ్కి పఫ్ హ్యాండ్స్ పెట్టించుకొని లేస్ అయితే పెట్టించేసుకున్నాను అనమాట. అండ్ బ్లౌజ్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది, శారీ అనేది కొంచెం సింపుల్గా ఉంటుందన్నమాట. సో నేను ఫైనల్ లుక్ అయితే ఇది బ్లాక్ బీడ్స్ వేసేసుకున్నాను, అలాగే హెవీ జుమ్కాస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో జుమ్కాస్ ఇయర్ రింగ్స్ అనేటివి నేను కొంచెం హెవీగా వేశాను కాబట్టి జస్ట్ బ్లాక్ బీడ్స్ అంతే. సో ఇంకా ఇంకేమీ హారాలు కానీ ఇంకేం దండ వేసుకోలేదన్నమాట. చాలా సింపుల్గా నా మేకప్ని అయితే నేను ఫినిష్ చేసేసాను. అలాగే ఒక సింపుల్ సిల్వర్ బ్యాంగిల్తో పేరప్ చేసేసాను అనమాట. సో నా లుక్ అయితే డన్ అయిపోయింది. అండ్ తర్వాత ఇక్కడ అయ్యప్ప గుడి దగ్గరికి నేను వెళ్ళిపోయాను. అండ్ అయ్యప్ప గుడి దగ్గరికే అమ్మ వాళ్ళు అండ్ పక్కన ఆంటీ వాళ్ళు చూస్తున్నారు కదా, సో ఆ ఇద్దరు వచ్చేసరికి ఆంటీ వాళ్ళు అమ్మకి ఫ్రెండ్స్ అనమాట. సో మొత్తం మేము 4 మెంబర్స్మి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి అని అంటే సూలూరుపేట దగ్గర నుంచి జస్ట్ ఒక 10-15 మినిట్స్ దూరం ఉంటుంది. మన్నార్ పోలూరు అనమాట ఊరి పేరు. అక్కడ శివలింగం అనమాట. అక్కడ 2 గుళ్ళు ఉన్నాయి, ఒకటి ఏటి దగ్గర శివాలయం, ఇంకొకటి ఊర్లో చిన్న శివాలయం అనమాట. సో చూస్తున్నారు కదా, మీకు నేను దారి తెలియాలి అని చెప్పి నేను దారిని కూడా షూట్ చేశాను అనమాట. జస్ట్ మనము బస్టాండ్ దగ్గర నుంచి బయటకు రాగానే మన్నార్ పోలూరుకి వెళ్ళాలి అని అంటే జస్ట్ 20-30 రూపీస్ ఈచ్ పర్సన్కి తీసుకుంటారు అంతే. ఇలా హైవే ఎక్కగానే మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది అనమాట ఊరి పేరుతో పాటు. కొంచెం ముందరికి వెళ్ళంగానే హైవే నుంచి రైట్ టర్న్ తీసుకోవాలన్నమాట. రైట్ టర్న్ తీసుకొని కొంచెం ముందరికి వెళ్ళంగానే మీకు ఊర్లు అయితే వస్తుంటాయన్నమాట.
అక్కడ శివలింగం గుడి అయితే ఉంది. సో ఆ గుడికి ప్రత్యేకత ఏమి అని అంటే ఒక 22 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఆ శివుడు అక్కడున్న ఒక పెద్ద ఆమెకి దొరికారంట. అంటే మామూలుగా ఏంటంటే మనకి శివుడికి పాలవల్లితో పాటు ఉంటుంది, బట్ అక్కడ శివుడికి ఏంటంటే పాలవల్లి లేకుండానే భూమిలోంచి అలాగే ఉత్త లింగం ఒక్కటే ఆమెకి బయటపడ్డారంట. సో అప్పుడు ఏంటంటే ఆమె పెద్ద ఆమె ఏంటంటే ఆ శివలింగానికి జస్ట్ చిన్న గుడిసె లెక్క వేసి ఆమె పూజలు చేసుకుంటూ ఉండేదంట. తర్వాత చందాలతో అలా పక్కనున్న వాళ్ళ చందాలతో అలా చేసి ఇలా టెంపుల్ని కట్టి అండ్ శివుడికి ఏంటంటే పాలవల్లిని కూడా చేసి పెట్టి సో ఈ గుడిని అయితే ఇప్పుడు బాగా కొంచెం డెవలప్ చేశారు. చిన్న గుడే కానీ మంచిగా అనుకున్నటివి జరుగుతాయి అని అక్కడ ప్రతి ఒక్కరూ నమ్ముతారనమాట. లేకపోతే మన ఇక్కడున్న వాళ్ళకంటే నెల్లూరులో ఉన్న మాకు తెలిసింది అని అంటే మేబీ అక్కడ కొంచెం ఏదో అనుకునింది జరుగుతుంది కాబట్టే, అంటే జరుగుతుంది లేదు అనేది అది మన నమ్మకం బట్టి ఉంటుందండి. బట్ మనం ఒక గుడికి వెళ్తున్నాము అని అంటే ఒక పాజిటివ్ థింగ్తోనే వెళ్ళాలి. అలాగే పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయన్నమాట టెంపుల్కి కానీ వెళ్తే. సో ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ మనము ఏంటంటే ఒక చిన్న లింగానికి అక్కడ బావి చూస్తున్నారు కదా, సో ఈ బావిలోంచి నీళ్లు చేదుకొని వెళ్ళి మనం అక్కడ ఒక లింగానికి అయితే పోస్తామన్నమాట, శివలింగానికి. సో అక్కడ మనం అభిషేకం చేసిన నీళ్ళు డైరెక్ట్గా శివుడి పాలవెల్లి దగ్గరికి వస్తాయన్నమాట. సో అలా మనము చెయ్యొచ్చు. సో అదైతే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. బట్ మేము వెళ్ళే టయానికే కొంచెము లేట్ అయిపోయింది, అందుకనే హడావిడిగా అయిపోయింది, ఎక్కువ షూట్ చేయలేకపోయానమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఇలా పెట్టారనమాట. సో ఇక్కడ మనము ఈ శివలింగానికి కానీ అభిషేకం చేస్తే ఈ వాటర్ డైరెక్ట్గా శివుడి దగ్గరికి వెళ్తాయి, ఆయన పాలవల్లి దగ్గరికే వెళ్తాయి అన్నమాట. సో ఆ నీళ్ళే మనకి అక్కడ తీర్థంగా కూడా ఇస్తుంటారు. సో అలా మేము వచ్చేసేసి అభిషేకం చేసేసుకున్న తర్వాత పిండి దీపారాజున అయితే చేసేసుకున్నామన్నమాట. అలాగే పిండి దీపారాజునతో పాటు 360 ఒత్తులు కూడా పెట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాం. అలా శివుడికి అభిషేకం చేసుకొని వచ్చేసేసిన తర్వాత ఇంకా స్వామివారికి నెయ్యాభిషేకము, పాలాభిషేకము, పంచామృతం అభిషేకము, ఇలా చందన అభిషేకము, ఇలా అంతా అభిషేకం చేసి ఆయన్ని నీట్గా అలంకరించాలి కదా. సో ఆ టైంలో వచ్చి మేము ఇక్కడ ఇట్లా కూర్చునేసేసామన్నమాట. అండ్ అక్కడే అందరికీ భోజనాలు పెడుతున్నారనమాట. సో ఇలా స్వామివారికి అభిషేకాలంతా అయిపోయిన తర్వాత సో ఇలా అయితే స్వామివారిని నీట్గా అలంకరించేసేసారు. మీరు కూడా స్వామికి నమస్కారం చేసేసుకోండి. ఆ శివుడి దయ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ శివరాత్రి రోజు నా ఛానల్ ద్వారా మీరు కూడా ఆ శివుడిని అయితే చూడగలిగారు అన్న ఒక సంతోషంగా ఉందన్నమాట నాకైతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 1997లో ఆ పెద్దామిడికి ఇలా లింగం అయితే దొరికిందనమాట.
మీరు ఇలాగా పాలవల్లి లేకుండా భూమిలోంచి అలా లింగం దొరికేసరికి పక్కన చూస్తున్నారు కదా 2001లో జస్ట్ ఒక చిన్న పాక లెక్క వేసి ఆమె పెద్ద ఆవిడ ఆయనకి పాలవల్లి కట్టించి అలా పూజలు చేసుకుంటూ ఉండేదన్నమాట. తర్వాత చందాలతో అలాగా ఆ గుడిని కట్టించిందనమాట. సో ప్రస్తుతానికైతే ఆమె చనిపోయారు. ఆమె చనిపోయి కూడా ఒక 2-3 ఇయర్స్ కావస్తుందంట. సో ఆమె కూతురే ఇప్పుడు అక్కడ శివుడికి పూజలు చేసేవారనమాట. సో బాగా గుడి అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు అయితే గుడి తరపునే పెట్టారనమాట. ప్రతి శివరాత్రికి పెడతారంట అక్కడ భోజనాలు. అండ్ దీపం పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడాను. సో మేము కూడా అక్కడే భోంచేసేసాము. దీపం పెట్టుకున్న దాకా ఉపవాసం ఉన్నాము. యాక్చువల్గా నేనైతే ఫుల్ డే ఉపవాసం ఉండాలనుకున్నాను. బట్ కాకపోతే దేవుడి దగ్గర భోజనం పెడుతున్నారు, అన్నదానం పెడుతున్నారు అంది, మనం ఇంకా కాదనలేం కదా. అందుకని నా ఒక్క పొత్తుని కూడా నేను చెల్లించేసేసాను. బట్ శివుడు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నారండి. సో అలా అంటే కొంచెం భోంచేసేసుకొని మొత్తం క్రౌడ్ అంతా తగ్గిన తర్వాత వెళ్ళి నేను కొంచెం వీడియో తీసుకుంటాను అన్నాను. సో వాళ్ళైతే ఓకే అని చెప్పారనమాట. సో నేను కొంచెం అలా వీడియో తీసుకొని వచ్చాను. సో అలా మీకు కూడా ఆ శివుడి కృపా కరుణ దయ మీ పైన కూడా ఎల్లవేళలా ఉండాలని నేను ఆశిస్తున్నాను. సో మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. మీకు ఈ సంవత్సరం మొత్తము మీరు అనుకునేది మొత్తం బాగా జరగాలని నేనైతే ఆశిస్తున్నాను. నా శివరాత్రి మాత్రం నిజంగా అసలుకి చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. ఎందుకనంటే మన చేతులతో శివుడికి అభిషేకం చేశాము. అంత దగ్గరగా శివుడి దగ్గరికి వెళ్ళి మనము పూజ చేసుకున్నాము. ప్రతి ఒక్క అభిషేకం చూడగలిగామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న ఆంటీ ఆ పెద్ద ఆవిడ కూతురు అనమాట. సో వాళ్ళే పూజలు చేసేవాళ్ళు అనమాట. సో అక్కడ మేము ఇంకొక 1 hour ఉండేసేసి ఇంకా సూళ్ళూరుపేటకి రిటర్న్ వచ్చేసాము. ఎందుకంటే అక్కడ నుంచి మనం నెల్లూరుకి రావాల్సిందే. సో ఇంకా ఎలా సూళ్ళూరుపేట వచ్చాము కాబట్టి చెంగాలమ్మని దర్శించుకోకుండా అసలుకి రాలేం కదా. సూళ్ళూరుపేటకి వెళ్ళాము అని ఏ పనికి వెళ్ళినా కానీ అమ్మవారిని దర్శించుకొనే వస్తాం. పైగా ఆ రోజు ఫ్రైడే ఎలాగో వెళ్ళాము. సో అక్కడ కూడా దీపం పెట్టుకొని అమ్మవారిని చూసుకొని వచ్చేసేస్తాము అని చెప్పి డైరెక్ట్గా చెంగాలమ్మ టెంపుల్కి అయితే మేము వచ్చేసేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రైడే అయినా కానీ మేము టెంపుల్కి వెళ్ళేసరికి 3-3:30 అయ్యింది. సో చాలా అంటే చాలా ఖాళీగానే ఉందన్నమాట టెంపుల్ అయితే. ఇక్కడ ముందర కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉన్నింది. అందుకని మేము సైడ్ నుంచి పంపిస్తున్నారనమాట లోపలికి. అక్కడ ఏదో మండపం వర్క్ ఏదో జరుగుతూ ఉందని చెప్పి. రా యాడా ఆడ కాదు అక్కడ పెట్టుకుంటాము. ఏదో ఇక్కడ చెట్టు దగ్గర పెట్టుకుంటాము. అదో ఆడు కూర్చోన్నాడు. మేము వెళ్ళి దీపం పెట్టేసుకొని అమ్మవారి దగ్గరికి లోపలికి వెళ్ళేసేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని ప్రసాదం కూడా తినేసేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. బట్ అప్పటికే కొంచెం బాగా అలసిపోయేసరికి నేను ఏమీ షూట్ చేయలేదు. ఎలాగో టెంపుల్లోకి
కెమెరా నాట్ అలౌడ్ కదా, సో అందుకని ఇంకా లోపల పెట్టేసేసాం బ్యాగ్స్ అన్నీ. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి శూలానికి దండం పెట్టేసుకొని జస్ట్ అలా ఒక 2 ఫొటోస్ తీసేసుకొని వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి బస్ స్టాండ్లో అయితే కూర్చొని ఉన్నాము. అప్పటికే 4:30 అయ్యింది. జస్ట్ కాఫీ తాగేసి కూర్చొని ఉన్నాము. మీరు ఎవరైనా కానీ సూలూరుపేటకి బస్సులో కానీ వెళ్తే మీరు రిటర్న్ వచ్చేటప్పుడు బస్ కోసం అస్సలకి చూడకండి. ఎందుకంటే సూలూరుపేట నుంచి అస్సలకి మనకి రిటర్న్ వచ్చేదానికి బస్సులే రావట్లేదు. మేము 1.5 hour కూర్చున్నామన్నమాట. సో నాయుడుపేట దాకా ఆటోలో వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మేము బస్సు ఎక్కి వచ్చామన్నమాట. సో ఫైనల్లీ నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి మా వాటిల రియాక్షన్ మీ అందరికీ తెలిసిందే కదా, భయంకరంగా ఉంటుందన్నమాట మా వాటిల రియాక్షను. అండ్ నేను కొంచెం స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాను. సో దీని నెక్స్ట్ వ్లాగ్ అయితే నా బీచ్ వ్లాగ్ అయితే ఉంటుందండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంచెం మా వాటిలతో నాకు కొంచెం పని ఉంది. ఎందుకంటే నేను రాగానే మా వాటిలతో ఆడుకోలేదన్నమాట. సో అవన్నీ నా కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. మా వాటిలతో ఆడుకునేసాక నేను ఈ వ్లాగ్ని అయితే ఇక్కడికే స్టాప్ చేసేస్తున్నాను. అండ్ నేను ఇంటికి వెళ్ళేసరికి మా బ్రదర్ బళ్ళారి నుంచి కూడా వచ్చేసేస్తున్నారు. సో వాళ్ళతో కలిసి నేను నెక్స్ట్ డే మార్నింగే నేను మైపాడు బీచ్కి అయితే వెళ్ళానమాట. సో ఆ వ్లాగ్ కూడా నేను నెక్స్ట్ పెడతాను. సో ఆ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా ఫన్గా చాలా బాగుంటుందన్నమాట. సో అది కూడా పెడతాను, చూసేసియండి. ఈ వ్లాగ్ అయితే నచ్చేసింది కదా, సో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు కానీ వ్యూస్ రావట్లేదండి. సో సబ్స్క్రైబర్స్ ప్లీజ్ వాచ్ చేయండి నా వీడియోస్ని, మంచి కంటెంటే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.